మనల్ని టార్గెట్ చేస్తుంది. మనం ఏం దేవుళ్ళని కొలవమా ఏంది? ఆ మాత్రం మనకి కామన్ సెన్స్ ఉండదా? హాయ్ హలో అందరికి, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు సౌజన్య నాగా వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారో తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మేమైతే చాలా 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 బాగున్నాము. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. వీఆర్ మూవింగ్ టు వన్ రెంటల్ హౌస్ టు అనదర్ రెంటల్ హౌస్. సో ఈ వీడియోలో మా హౌస్ షిఫ్టింగ్ అయితే చూసేసేయండి. సడన్ గా హౌస్ షిఫ్టింగ్ ప్లాన్ అయితే చేసుకున్నాము. ఎంత సడన్ అంటే ఒక 1-2 days లోనే మొత్తం ఓకే చేయడం, చూడడము, ఓకే చేయడము అండ్ టోకెన్ కూడా బుక్ చేసుకోవడము అంతా కూడా ఒక 1-2 days లోనే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ హౌస్ ని మాత్రం విజయ్ ఒక్కడు మాత్రమే వెళ్ళి చూశాడు. అంతా ఓకే, బెటర్, అక్కడ అన్ని ఫెసిలిటీస్ అంతా బాగుంది అన్న తర్వాత నాకైతే వీడియో కాల్ చేసి చూపించాడు. బట్ నేను మాత్రం డైరెక్ట్ గా వెళ్ళి చూడలేదు. కొంచెం సిటీకి దూరంగా వెళ్తున్నాము. అక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఉంటదంట. హోప్ చాలా బాగుండాలి అని అనుకుంటున్నా. ఇంకా నేను చూడలే కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ తోటి ఉన్నా. విజయ్ అంతా హైప్ ఇచ్చి చెప్పాడు చాలా ప్రశాంతంగా ఉంటది అని. వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుందో. 1 day బిఫోరే ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నా. అసలు నిజానికి నాకు షిఫ్ట్ అవ్వడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేకుండే. బికాజ్ ఇక్కడికి మేము వచ్చేసి ఆల్మోస్ట్ 1 year క్రాస్ అయిపోయింది. 14 months 15 months అలా అవుతుంది. ఇక్కడ మొత్తం అలవాటు అయిపోయింది. మెయిన్ థింగ్ ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ పరిచయం అయిపోయారు. నాకు హిందీ మాత్రం ప్రాపర్ గా రాదు. బట్లర్ ఇంగ్లీష్ అంటారు కదా, అట్నే నేను కూడా బట్లర్ హిందీ మాట్లాడతా. వాళ్ళు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ నేను చెప్పేది అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అలా ఏదో ఒకటి కన్వర్జేషన్ నాకు బోర్ అవ్వకుండా కన్వర్జేషన్ అయితే ఉండేది. ఐ విల్ డెఫినెట్లీ మిస్ దెమ్ అండ్ ఐ డెఫినెట్లీ మిస్ దిస్ ప్లేస్. ఇంకా అసలు ఎందుకు షిఫ్ట్ అవుతున్నాము, రీజన్ ఏంటి, ఇంకా అసలు ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి, అలా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. ప్యాకింగ్ చేస్తూ అయితే మాట్లాడుకుందాము. చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయో. ఇప్పుడు ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి. ఆల్రెడీ ఒక 2 bags అయితే ప్యాక్ చేసేసాము. ఫస్ట్ అయితే డ్రెస్సెస్ సెక్షన్ నుంచే స్టార్ట్ చేసిన. ఎందుకంటే ద మేజర్ థింగ్ ఏంటి అంటే డ్రెస్ వార్డ్రోబ్ నుంచే ఉంటుంది. వార్డ్రోబ్ ఖాళీ అయిపోయింది అని అంటే ఇంకా సగం ఇల్లు ఖాళీ అయినట్టే ఉంటుంది. అందుకే ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన. జస్ట్ మనకి 1 day టైం మాత్రమే ఉంది. మొత్తం అయితే ప్యాకింగ్ కంప్లీట్ చేసేసుకోవాలి. బ్యాగ్ ప్యాకింగ్, సారీ హౌస్ షిఫ్టింగ్ ప్యాకింగ్. అదే మరి బ్యాగ్ ప్యాకింగ్ అంటే ఏం టూర్కి వెళ్ళట్లేదు కదా, అవునవును. చెప్పు మరి ఏం పెడదాం స్టార్టింగ్? ఫస్ట్ నీ బట్టలు పెట్టేసి, ఓకే, ఈ బ్యాగ్ మొత్తం నీ బట్టలు పెట్టేసి, తర్వాత నెక్స్ట్ వేరే బ్యాగ్ లో నా బట్టలు. ఓకే విజయ్, మనం ఇల్లు కాల్ చేస్తున్నాం కదా, నువ్వేం మిస్ అవుతావు? మిస్ అవ్వడం అంటే ఎదురుంగా ఇంట్లో వాళ్ళ అటాచ్మెంట్ అనేది మిస్ అవుతాం. అబ్బా నేను కూడా అదే చెప్పిన తెలుసా స్టార్టింగ్ లో. అవును, ఇద్దరం వాళ్ళనే మిస్ అవుతాం. ఏం చేద్దాం, ఇక వెళ్ళాల్సి వస్తుంది. వేరే ఛాన్స్ లేదు మనకి. అదే నాకైతే వెళ్ళానని అనిపిస్తలేదు. చాలా మెమోరీస్ ఉన్నాయి ఇంట్లో. కాకపోతే ఏం చేస్తాం చెప్పు, నీకు ఎలాంటి మెమోరీస్ ఉన్నాయి ఇంట్లో? ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్స్ మెయిన్ గా వరలక్ష్మి వ్రతం, అలా ఇంకా ఇక్కడనే సంక్రాంతి టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేయడం, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, దట్టు ఇక్కడ ఉన్నప్పుడే మనకి అవ్వడం. ఓకే, మేము ఫస్ట్ టైం ఢిల్లీకి వచ్చినప్పుడు మేజర్ గా ఫస్ట్ ఈ బ్యాగ్ ఉండేది, పెద్దది కదా, పెద్దది ఒక బ్యాగ్, చిన్నది ఒక బ్యాగ్ లో మొత్తము బోళ్ళు అంతే కదా, ఒక బ్యాగ్ లో మొత్తం బోళ్ళు, ఈ బ్యాగ్ లో బట్టలు, జస్ట్ ఇప్పుడు చదివే బ్యాగ్ లో వర్క్ మాత్రమే తెచ్చేసుకున్నాము. ఒక బ్యాగ్ మొత్తం కిరాణం సామాన్.
ఇక్కడికి వచ్చినాక షాపింగ్ అవన్నీ మాకు తెలియదు కాబట్టి అక్కడ నుంచి తెచ్చేసుకున్నాము. ఇంకోటి రైస్ బ్యాగ్, మెయిన్ గా మేము క్యారీ చేసేది ఇంటి దగ్గర నుంచి అంటే రైస్ బ్యాగ్. స్టార్టింగ్ లో మేము ఢిల్లీకి వచ్చినప్పుడు జస్ట్ సింగిల్ రూమ్ లో మాత్రమే ఉండేటోళ్ళం. విజయ్ వాళ్ళ తమ్ముడు ఉండేవాడు, తను ఒక రూమ్ మేము ఒక రూమ్ అనమాట. జస్ట్ అట్లా సింగిల్ రూమ్ లోనే కిచెన్ 1 hourకే అంట, 1 hourకే. అందులోనే కిచెన్, అందులోనే వాష్రూమ్, ఇంకా బెడ్స్ మొత్తం అందులోనే. ఇంకా కుకింగ్ అయితే ఫుల్ ఇబ్బంది అయిపోయేది కదా. దాని తర్వాత ఇంకా 2 BHK షిఫ్ట్ అయిపోయినాం. ఇంకా దీంట్లో మన వల్ల కాదు, ఇంకా మనం ఉండలేము అన్నట్టు అలా షిఫ్ట్ అయిపోయినాం 2 BHKకి. అక్కడ హార్డ్లీ ఆ 2 BHKలా 6 months ఉన్నాము. 6 months కదా, 6-7 months అలా ఉన్నాము. దాని తర్వాత వినయ్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిండు. ఇంకా మాకు అంత పెద్ద ఇల్లు ఎందుకు అనేసి, దట్టు మళ్ళీ అక్కడ ఓనర్ది ఇష్యూ కూడా ఉండేది. పెద్ద అసలు పెద్ద టార్చరు. మెయిన్ గా రెంటల్స్ కి ప్రాబ్లం ఏంద్రా, ఇంత ప్రాబ్లం ఆరా అన్న ఫీల్ కి పోయినాం. అప్పటి వరకు మేము రెంటల్స్ అంతా ఎక్స్పీరియన్స్ లేకుండే. అంటే రూమ్ మంచిగా ఉండే వాళ్ళు, రూమ్ మాత్రం చాలా బాగుండేది. రూమ్ బాగుంది కదా వాళ్ళతో మనకెందుకులే అన్నట్టు. అసలు ముచ్చట ఏంటంటే ఒకరోజు మనం చెప్పు ఏమైందంటే, మా ఫ్రెండ్స్ వచ్చిండ్రు, వస్తే చికెన్ వండినాం. చికెన్ వండి తిన్నాం, అయిపోయింది మొత్తం. అయితే ఆ నెక్స్ట్ రోజు ఓనర్ అంకుల్ ఇంటి మీదకి వచ్చి మీరు చికెన్ తిన్నారా అని అడిగి, ఎందుకు అని అంటే, నేను ఇట్లా పూజ చేస్తుంటే పైనకి వెళ్ళి చికెన్ పీస్ పడ్డాను అన్నాడు. ఇట్లా పూజ చేస్తుంటే పైనకి వెళ్ళి చికెన్ పీస్ పడ్డాను అన్నాడు. చికెన్ బోన్ పడ్డది అని అన్నాడు. అది చెప్పాలంటే ఆయన బోన్ పడ్డది అని చెప్పడము 2 days బ్యాక్ చికెన్ బోన్ పడ్డది పూజ చేస్తుంటే అని అన్నాడు. కానీ ఆ 2 days బ్యాక్ మేము అసలు నాన్ వెజే వండుకోలేదు. మనం ఏం దేవుళ్ళని కొలవమా ఏంది, ఆ మాత్రం మనకి కామన్ సెన్స్ ఉండదా, మనం ఇక్కడ ఉండలేం బాబు అనేకొని ఇంకా ఇప్పుడు సుల్తాన్పూర్కి వచ్చేసినాం. అలా నోయిడా స్టోరీ అయితే జరిగింది. ఆ నుంచి ఇడికి షిఫ్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి అయితే విజయ్ కూడా ఆఫీస్ దగ్గరగా ఉంటుంది అనేసి ఇటు షిఫ్ట్ అయిపోయినాం. ఇక్కడ మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. మేము వచ్చి 14 to 15 months అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం అని అంటే, మాకు పర్సనల్ గా అయితే ఏ ప్రాబ్లం లేకుండే. ఇక్కడ ఏంటి అంటే, మేము 4th floor ఉండేది. లిఫ్ట్ మేము వచ్చినప్పుడు ఏమన్నారు అంటే, లిఫ్ట్ పెడతాము ఇంకా ఒక 2-3 months లో అని అన్నారు. అట్లా అనేసి మేము 1st floor లో బుక్ చేసుకొని, ఎట్లా లిఫ్ట్ వస్తుంది కదా ఇంకొక 2-3 months లో అన్నట్టు 4th floor కి అయితే కొంచెం సన్లైట్ అవన్నీ కూడా మంచిగా వస్తున్నాయి అన్నట్టు ఇంకా 4th floor షిఫ్ట్ అయిపోయినాం. మేము వచ్చి 14 to 15 months అవుతుంది. ఇప్పటి వరకు లిఫ్ట్ లేకుండే. ఇంకా మళ్ళీ ఎలక్ట్రిక్ బిల్ ఇక్కడ 200 units, సేమ్ మన దగ్గర కూడా 200 units ఫ్రీ కదా, ఇక్కడ కూడా 200 units అయితే ఫ్రీ, గవర్నమెంట్ ఫ్రీ ఉండే అనమాట. ఇది కొత్త హౌస్, మేమే ఫస్ట్ దీంట్లోకి వచ్చినాము. ఇంకా అప్పుడు ఇంకా మీటర్ రాలేదు, వస్తుంది ఇంకా కమింగ్ మంత్స్ లో వస్తుంది అని చెప్పారు. ఇంకా వస్తుంది అనుకునేసి అట్లా కూడా కాంప్రమైజ్ అయ్యి వచ్చినాము. ఇప్పటికి 2 months అవుతుంది, ఇంకా కూడా రాలేదు. దట్ ఒక 3 months బ్యాక్ 7 rupees ఉండేది, అంతేనా, పర్ యూనిట్ 7 rupees ఉండేది. ఇప్పుడు 11 rupees, 10 rupees చేసి 7 rupees ఉండేది. 7 కూడా కాదు, 6 ఉండేది, 10 చేశాడంట. మళ్ళీ రెంట్ కూడా 10,000 ఉండేది, 11,000 పెంచిండు. ఇంకా మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా ఉంటది. అసలు బిల్డింగ్ లో మెయింటెనెన్స్ ఏం లేదు, కానీ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటది. ఇప్పుడు మేము ఉండేది 4th floor, లిఫ్ట్ లేదు కాబట్టి బై స్టెప్స్ మాత్రమే వెళ్ళాలి. 4th floor కాబట్టి ఇంకా కమింగ్ మంత్స్ లో సమ్మర్ కూడా గట్టిగా ఉంటది. మేము ఆ టైంలో ఏంది అని అంటే వింటర్ సీజన్ లో వచ్చినాం కాబట్టి మాకు అంత పెద్దగా అర్థం కాలేదు. లాస్ట్ సమ్మర్ లో ఫుల్ ఆన్ సఫర్ అయిపోయినాం. ఇంకా అప్పుడు ఇక్కడ తట్టుకోలేక ఒక 1-2 months అయితే వరంగల్ కూడా ఉండొచ్చినాం.
ఇదంతా కాదులే ఈసారి మనం ఉండలేము అనుకుని ఆ మూమెంట్ లో జస్ట్ 1-2 days లో మాత్రమే, అది కూడా నేను ఫిక్స్ కాలేదు, జస్ట్ ఏదో కాల్ మాట్లాడి సడన్ గా వెళ్ళిపోయిండు రూమ్ జూన్కి. మళ్ళీ సమ్మర్ లో ఇక్కడ ఏంది అని అంటే వాటర్ ప్రాబ్లం మస్తు ఉంటది. ట్యాంకర్స్ తోటి వేపిస్తారనమాట. ఆ ట్యాంకర్స్ ఒక రోజు వస్తే ఒక రోజు రావు. ఇంకా మనకు వర్కౌట్ అయ్యేలా లేదు ఇక్కడ అన్నట్టు. అదొక్కటే ప్రాబ్లం, మెయిన్ గా వాటర్ ప్రాబ్లం. సమ్మర్ లో ఫుల్ వేడిగా ఉంటది, 4th floor కాబట్టి. అందుకనే ఇక్కడ నుంచి కూడా షిఫ్ట్ అయిపోతున్నాం. అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అవుతూనే ఉంటాం. ఇక్కడికి వచ్చినప్పుడే ఫస్ట్ చెప్పిన, నేను ఇక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ అయితే అవ్వను, వన్స్ వెళ్తే హైదరాబాద్ మాత్రమే వెళ్ళాలి అని అన్నాం. కానీ యాజ్ టీస్ మళ్ళీ షిఫ్ట్ అవుతున్నాం. మళ్ళీ ఆ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అని కోరుకుంటున్నాం. ప్యాకింగ్ చేద్దామంటే ఏం చేస్తున్నాం? ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? మనకు టైం లేదు. ఫోన్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నా అంటే ఇలా అన్నీ ఒక పక్కన పెట్టుకున్నానంటే పోయేటప్పుడు ఆగమా ఉండదు, ఇంకా క్లీన్ చేసుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పేసి అన్నీ ఇలా ఇక్కడనే ఈ రూమ్లో ఈ బెడ్ పైన అరేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒక బ్యాగ్లో చదివేసేయాలి. చిన్న హ్యాండీ బ్యాగ్స్, దీస్ బ్యాగ్స్ ఫ్రమ్ డిమార్ట్. ఇప్పుడు ఇవన్నీ 2 bagsలలో చదివేసేయాలి. యానివర్సరీకి కోన్ పెట్టుకునేకి కోన్స్ తెచ్చుకున్నా, కానీ టైం లేదు, మొత్తం సర్దుకుంటూ కూర్చోవాలి. వేరే మేము యానివర్సరీ రోజే హౌస్ షిఫ్ట్ అవుతున్నాం. అదిరా సంగతి, అలా ఉంటుంది మాతోటి. టైమే దొరకనట్టు యానివర్సరీ రోజే షిఫ్టింగ్ పెట్టుకున్నాం అనమాట. అట్లుంటుంది మనతోటి. ఇలా ఉంటుంది. ఇది మా అన్నయ్య గిఫ్ట్ చేసిండు, చాలా భద్రంగా. ఎక్కువ పెట్టుకొని, ఎందుకంటే ఖరాబ్ అయిపోతుంది అని, ఎప్పటికీ దాచుకోవాలనే ఇంటెన్షన్ తో పెట్టుకొని ఖరాబ్ అయిపోతుందేమో అనేసి ఇలా నీట్గా 2 bagsలలో సరిపోయింది. బాక్సెస్ ఇలా ఒక బ్యాగ్లో అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టేసాను. నా కాస్మెటిక్స్, జ్యువెలరీ అంతా చిన్నగా. ఆల్మోస్ట్ మా ప్యాకింగ్ అయితే ఒక 50-60% అయిపోయింది. ఇంకా ఈ బ్యాగే మేజర్ పార్ట్. ఈ సిరమిక్ బాల్స్ మొత్తం పగులుతాయి అనేసి కొన్ని బట్టల వరకు బయట పెట్టేసి వీటి మధ్యలో అయితే ప్యాక్ చేస్తున్నాం. సో ఈ సిరమిక్ బాల్స్ నేను కుకింగ్ వ్లాగ్స్ కోసం తీసుకున్నా, కమింగ్ వీడియోస్లో మీకు చెప్తాను. అండ్ ఆల్సో ఇవి కొన్ని మీషో నుండి కూడా పర్చేస్ చేసా. ఇఫ్ ఈ వ్లాగ్ కావాలి, మీషో హాల్ కావాలి అని అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఇవి కూడా చేసిద్దాం. చాలా చాలా బాగున్నాయి. ప్రైస్ ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్లోనే ఇవైతే పర్చేస్ చేసా. ఇది అంత ఐడియా లేదు, చూసి ఒక హాల్ మాత్రం కంపల్సరీ చేసేస్తా. సో ఇప్పుడు ఈ బట్టలన్నీ పెట్టుకుంటూ అయితే ఇవి క్లోజ్ చేసేస్తాయి. ఇప్పటి వరకు మేజర్ బౌల్ ఇంత పెద్దది, ఈ బ్యాగ్ మొత్తం నిండిపోతుంది, కానీ మనం సెట్ చేసేసేయాలి. ఇవన్నీ ఒకటేసారి పర్చేస్ చేసినవి కాదు, అప్పుడప్పుడు కొన్నవి. సో ఈసారి మాత్రం పక్కా మీషో హాల్ అయితే చేసిద్దాం. మేజర్ థింగ్ ఇవి పగలకుండా పెట్టనీకి, ఎందుకంటే కొన్ని ప్రైజ్ కూడా ఉన్నాయి. ప్రైజ్ ఉన్నా లేకపోయినా పగలకుండా తీసుకోవడం అనేది అవ్వాలి. ఇలాంటి టీషర్ట్స్ మధ్యలో కలిపేసి పెడుతున్నా. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ మీషో.
ప్రైజెస్ అంత గుర్తులేవు కానీ మీషోలోనే తీసుకున్నా. కొన్ని ఇంకా వేరే బంజారా మార్కెట్ లో కూడా తీసుకున్నా. బంజారా మార్కెట్ వీడియో ఉంటుంది చూడండి, ఆడ కూడా ఇట్లాంటి మస్తు ఉంటాయి. మిడ్ నైట్ 2 వరకు అయితే మొత్తం ప్యాకింగ్ ఫినిష్ చేసుకున్నాము. సో దట్ మార్నింగ్ షిఫ్టింగ్కి ఇబ్బంది ఏమి ఉండదు అనేసి. యాక్చువల్గా బిఫోర్ డేనే విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, కొంచెం మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి. హౌస్ షిఫ్టింగ్ డేనే మా 2nd యానివర్సరీ కూడా అనమాట. ఇంకా మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంటికి రాగానే పక్కన ఆంటీ మాత్రం సాంబార్ ఇడ్లీ ఇచ్చారు. వీళ్ళ ప్రజెన్స్ మాత్రం మేము చాలా చాలా మిస్ అయిపోతాము. హౌస్ షిఫ్టింగ్ అంటే అనుకున్నంత ఈజీ మాత్రం అస్సలు కాదు. మా ఇద్దరి వల్ల అయితే అసలు అయ్యేది కాదు. విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం మాకు చాలా క్విక్గా అయిపోయింది. విత్ దిస్ ఈ హౌస్కి సెండ్ ఆఫ్ చెప్పేసి న్యూ హౌస్కి అయితే వెళ్ళబోతున్నాము. ఆ రోజు మాత్రం మోస్ట్ బిజీ డే. ఆ రోజే మా యానివర్సరీ, ఇంకా హౌస్ షిఫ్టింగ్, ఆ తర్వాత హౌస్ వార్మింగ్ కూడా. హౌస్ మొత్తం క్లీన్ చేసి పెట్టారు. ఇంకా మేము వెళ్ళగానే పాలు పొంగించుకున్నాము. నేను పాలు పొంగించుకునే టైంలో విజయ్ వాళ్ళ ఫ్రెండ్ విఠల్ అయితే మొత్తం త్వరగా అన్నీ ఆర్గనైజ్ చేసేస్తున్నాడు. ఇంకా మంచి గుడ్ వైబ్స్తో అయితే పాలు పొంగించుకుంటున్నాము. హోప్ఫుల్లీ ఈ ఇంట్లో కూడా లాస్ట్ ఇంటిలాగానే ఇంకా మంచిగా మేము సక్సెస్ఫుల్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలి మేమిద్దరం అనేసి కోరుకుంటున్నాము. ముందైతే ఇండివిజువల్ హౌస్లో ఉండేవాళ్ళము, ఇప్పుడైతే గేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అయిపోయాము. ఇక్కడైతే చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇంకా నైట్ విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కేక్ కట్ చేపించారు. అలా బిజీగా ఈసారి అయితే మా యానివర్సరీ ఇలా హౌస్ షిఫ్టింగ్తో అయిపోయింది. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.